సండే మార్నింగ్. సండే అనగానే కొంచెం క్లీనింగ్ పనులు అవి ఎక్కువగా ఉంటాయి కదా, వంట పనులు అవి అనేసి తొందరగానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పనులు అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి చపాతీ ఇంకా ఆలూ కర్రీ. చపాతీ పిండి డబ్బాలో అయిపోయింది, అందుకని రీఫిల్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారిగా కిచెన్లో పెట్టేసుకోకుండా స్టోర్ రూమ్లో పెట్టేసి కొద్ది కొద్దిగా ఇలాగా కంటైనర్లోకి తీసేసుకొని ఇలాగైతే యూజ్ చేసుకుంటాను. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల పురుగు అది పట్టకుండా పిండ్లు అనేవి మనకు ఫ్రెష్గా అలాగే ఉంటాయి. కొంచెం హాఫ్ బాక్సెస్ తీసుకొని యూజ్ చేసుకుంటే మంచిది. నేనైతే పిండితో పాటుగా ఇడ్లీ రవ్వ, బాస్మతి రైస్ పాట్ని కూడా ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాను. హాఫ్ బాక్స్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. అయిపోయింది అనుకున్నప్పుడు రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు అయితే పిల్లలకు హెడ్ బాత్ పనులు అయితే ఉన్నాయి. థర్స్డే ఇంకా సండే వచ్చేసి నేను హెడ్ బాత్ పెట్టేసుకుంటాను పిల్లల కోసం. అయితే పాపకు హెడ్ బాత్ చేయించేసి ఫ్లక్కర్ అయితే పెట్టేశాను. ఆరంత వరకు అలాగే ఉంటుంది కదా అనేసి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ కడిగి పెట్టేశాను. ఆకుకూర కూడా క్లీన్ చేసుకుని పెట్టేశాను అనమాట. ఇక్కడ వాటర్ డ్రైన్ అవ్వడానికి తోటకూర పప్పు చేసేసి నెక్స్ట్ వచ్చేసి అందులోకి కాంబినేషన్ గా చికెన్ ఫ్రై అయితే చేయమన్నాడు బాబు. అందుకోసం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. మరి డ్రై ఫ్రై కాకుండా ఇలా వెట్ ఫ్రై అయితే ప్లాన్ చేశాను. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్.